నీ ఇండియా వెళ్తున్నా కాబట్టి సో మా అత్తకి అనేది గిఫ్ట్ తీసేయాలని చెప్పి నీ షాపింగ్ అయితే వచ్చిన. సరే టోపీ ఎందుకు పెట్టుకునేవారా అంటే మా అత్త ముస్లిం కదా, సో మా అత్తకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి టోపీ పెట్టుకోను. నేను వీడియో అయితే తీలేను మా, నేను పర్సనల్ గా పోయి ఆమె సర్ప్రైజ్ అనేది ఇవ్వాలి మా అత్తకి. ఎంతకు అత్త ఎట్ట అవుతుంది రండి అని చెప్తే మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ కానీ అందుకే అట్ట చుట్టాలు అనేది కలిపేసుకున్నాం అత్త అని చెప్పి. ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉండాలేమో మళ్ళీ చెప్తా ఫ్యూచర్ లో, కానీ పోయి వాళ్ళ గొడవలు అనేది తీసేయాలి మళ్ళీ మాట్లాడదాం. ఇంకా ముస్లిమ్స్ అంటే వాళ్ళు బురకాలు తీసుకుంటారు కాబట్టి నేను మా అత్తకైతే చెప్పిన, అత్త నువ్వు 2000 కాదు 3000 కాదు మంచి బురకా తీసుకో అని చెప్పిన. నువ్వు గమనంరా స్వామి లెక్క ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే అది కొనకూడదు, 2000 3000 అని చెప్పి లిమిట్ లో కొనుక్కోవాలని చెప్పి ఇదేదే తీసుకునింది. నేను అప్పటి హిజాబ్ అనేది చూస్తున్నాము, దీని మీద ఏంద్రా అంటే మాషాలా అని పేరు ఉన్నది మా, సూపర్ ఉన్నది. అయితే నేను కూడా సామాన్లు తీసుకునేకైతే ఇక్కడికైతే వచ్చినా, కాకపోతే ఇక్కడ నాకు కావాల్సిన సామాన్లు అయితే లేవు. ఇక్కడ ఈ లైన్ అంతా ఏంద్రా అంటే మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు, అంతా తెలుగు వాళ్ళు అడ్డా తెలుగు వాళ్ళ షాప్లే ఉంటాయి. ఇక్కడ తెలియని వాళ్ళు ఏంద్రా అంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు, కానీ ఎక్కువ సంవత్సరాలు కోవిట్ లో ఉన్న వాళ్ళు ఏంద్రా అంటే మొర్కాబు షువేక్ అని చెప్పి అక్కడ పోయి కొనుక్కుంటారు సామాన్లు. కోవిట్ లో ఆదివాసి ఆయిల్ అనేది చూసిన, సో ఈ మధ్యన ఫేమస్ అనేది అయిపోయింది బాగా. ఈ ఆదివాసి బాటిల్ చూసినప్పుడల్లా అదేదో సుస్సు పోసినట్టు పచ్చకుంటారు స్వామి, నువ్వు ఏ ఆయిల్ అని రుద్దుకొని నెత్తి మీద చుట్టూ రాలిపోవాల్సిందే స్వామి, అంతేగాని డబ్బులు పెట్టి మోసపోవద్దు.